హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం రాజభక్తి కథ బేతాళ కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, స్టోరీని లైక్ చేయండి. లైక్ చేస్తే మన స్టోరీ ఇంకా కొంచెం ఎక్కువ మంది వినటానికి వీలుగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. రాజభక్తి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల పరాక్రమాలు మరెవరికీ సాధ్యం కావు. ఇందుకు నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ వీటితో పాటు నీలాంటి మహావీరుడికి కొంత తర్కసహిత వివేచన లేకపోవటం విచారంగా ఉంది. వీరదత్తుడిలాగా సూక్ష్మ పరిశీలన జ్ఞానం లేక ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానాల్లో అవస్థల పాలవుతున్నావేమో అన్న శంక కలుగుతూ ఉంది. నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకునేందుకు గాను ఆ వీరదత్తుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కేయూర దేశంలో మహాయోధుడైన వీరదత్తుడు అనే యువకుడుండేవాడు. అతడు మల్లయుద్ధం, సాముగారడీల వంటి దేశవాళీ యుద్ధ విద్యల్లోనే కాకుండా విలువిద్య, గదాయుద్ధం, కత్తిసాము వంటి క్షాత్ర విద్యల్లో కూడా అపారమైన నైపుణ్యం కలవాడు. వీటికి తోడుగా అనేక శాస్త్ర విషయాల్లో కూడా చెప్పుకోతగినంత పాండిత్యం కూడా బాగా నేర్చుకున్నవాడు. ఇలా ఉండగా కేయూర రాజ్యపు సైన్యాధ్యక్షుడు అకస్మాత్తుగా మరణించటంతో ఆ పదవిని చేపట్టగల వీరుడి కోసం రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకమైన పోటీ ఒకటి ఏర్పాటు చేయబడింది. ఈ సంగతి తెలుసుకున్న వీరదత్తుడు ఆ పోటీల్లో పాల్గొని రాజ్యంలో అత్యుత్తమమైన పదవుల్లో ఒకటైన సైన్యాధ్యక్ష పదవిని పొందాలని నిర్ణయించుకున్నాడు. వీరదత్తుడి కోరిక తెలుసుకున్న ఆయన తండ్రి, నాయన, రాజుల కొలువు అపాయాలకు నెలవు. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణానికే ముప్పు వస్తుంది. పాము పడగ నీడలాంటి జీవితం నీకెందుకు? హాయిగా మనకున్న వ్యవసాయం చూసుకుంటూ సుఖంగా కాలం గడుపు అని హితబోధ చేశాడు. అందుకు వీరదత్తుడు అంగీకరించలేదు. ఎంతో శ్రమపడి నేను గడించిన విద్యలకు రాజకొలువులోనే సార్థకత లభిస్తుంది నాన్న అంటూ తండ్రి మాట కాదని పోటీలో పాల్గొనటానికి రాజధాని నగరం బయలుదేరి వెళ్ళాడు. అక్కడ లెక్కకు మించి వచ్చిన వీరులతో పాటు పోటీలో పాల్గొన్న వీరదత్తుడు పోటీలోని ప్రథమ చరణాలైన శారీరక దారుఢ్యం, వ్యాయామ, యోగ విద్య, దేశీయ క్షాత్ర విద్యా నైపుణ్యం వంటి అంశాలలో అవలీలగానే విజయం సాధించాడు. అలా అనేక అంచెలంచెలుగా జరిగిన పోటీల్లో తన ప్రతిద్వందులైన అనేక మంది వీరుల మీద గెలిచి ప్రథముడుగానే నిలిచాడు. ఆ తర్వాత జరిగిన ముఖ్యమైన పరీక్షలలో కేయూర దేశ భౌగోళిక పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న మిత్ర శత్రు రాజ్యాల బలాబలాలు, యుద్ధ తంత్రాలలో పట్టు విడుపులు, ఇలా అనేక రకాల ప్రశ్నలకు వీరదత్తుడు తెలివిగానే తేలికగా సమాధానాలు కూడా చెప్పాడు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక వీరదత్తుడికి తను ఈ పోటీలో గెలుపొందగలనన్న నమ్మకం బలంగా వచ్చింది. అందుకు తగినట్టుగానే ఆ సాయంత్రమే వీరదత్తుడి వసతి మామూలు పోటీదారుల మధ్య సామాన్య వసతి నుంచి అత్యంత భద్రత ఉన్న వైభవంగా ఉండే పెద్ద భవనానికి మార్చారు. ఆ మరుసటి రోజే కేయూర దేశపు మహామంత్రి త్రినాథుడు స్వయంగా వచ్చి వీరదత్తుడిని కలిశాడు. ఆయన ముందుగా అన్ని విద్యల్లోనూ వీరదత్తుడి నైపుణ్యాన్ని మెచ్చుకుని, సైన్యాధ్యక్ష పదవికి కావలసిన అన్ని అర్హతలు నీకున్నాయని భావిస్తున్నాను. అయితే దేశ రక్షణలో అతి కీలకమైన ఈ పదవి నిర్వహించే వ్యక్తికి కేవలం పరాక్రమం, యుద్ధతంత్ర నైపుణ్యం మాత్రమే ఉంటే చాలదు. అంతకు మించి రాజభక్తి, దేశభక్తి కూడా ఉండాలి. దేహదారుఢ్యం, నేర్చిన విద్యలలో ప్రావీణ్యం లాంటి పరీక్షలలో అవి నిరూపితం అవుతాయి. కనుక కాలానుగుణమైన సహజ పరీక్ష కోసం నువ్వు కొంతకాలం పాటు ఇక్కడే ఉండక తప్పదు. ఒక 6 నెలల పాటు రాచకొలువులో ఏ హోదా లేని ఉన్నత ఉద్యోగిగా నీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించు. తొందరలోనే నువ్వు సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించగలవనని ఆశిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు మంత్రి.
ఆ తర్వాత 2 నెలల పాటు వీరదత్తుడికి ఎలాంటి పని అప్పగించలేదు. ఒకరోజు అకస్మాత్తుగా త్రినాథుడి నుంచి పిలుపు రావటంతో వీరదత్తుడు ఆయనను చూడటానికి వెళ్ళాడు. త్రినాథుడు వీరదత్తుడిని సాదరంగా ఆహ్వానించి, వీరదత్త, మన గూఢచారుల నాయకుడి నుంచి అతి ముఖ్యమైన సమాచారం ఒకటి అందింది. మన మహారాజు కేయూరసింహులకు క్రమం తప్పని అలవాటు ఒకటి ఉంది. ఆయన ప్రతిరోజు సాయంత్రం మహారాణితో కలిసి ఉద్యానవనానికి వెళ్తారు. ఆ సమయం రాజదంపతులకు ఏకాంతం అన్నమాట. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఉద్యానవనంలోకి అనుమతించరు. ఈ సంగతి తెలుసుకున్న శత్రువులు ఆ సమయంలో మహారాజును హత్య చేయటానికి పథకం వేశారు. ఈ రోజు నుంచి సాయంత్రం వేళ నువ్వు రాజదంపతులకు రక్షణగా ఉద్యానవనంలో ఉండాలి. అయితే ఆ సంగతి ఎవరికీ తెలియకూడదు. నీ కదలికలు రాజదంపతుల ఏకాంతానికి ఏ విధంగానూ భంగం కలిగించకూడదు. అందుకు శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త సుమా అని చెప్పాడు. ఇందుకు అంగీకరించిన వీరదత్తుడు ఆ రోజు సాయంత్రం నుంచి ఉద్యానవనంలో రాజదంపతులకు రక్షణగా వాళ్లకు తెలియకుండా జాగ్రత్తగా వారిని అనుసరిస్తూ ఉన్నాడు. ఇలా 4 రోజులు గడిచాక 5వ రోజు సాయంత్రం హఠాత్తుగా 4 దుండగులు రాజదంపతుల మీద దాడి చేయబోయారు. కేయూరసింహుడు వాళ్లను ఎదిరించే లోపలే వీరదత్తుడు కత్తి దూసి పెద్దగా హోంకరిస్తూ వారి మీదకు ఉరికాడు. దొండగులు భయపడిపోయి అక్కడ నుంచి తలా ఒక దిక్కుగా పారిపోయారు. వీరదత్తుడు రాజు కేయూరసింహుడికి నమస్కరించి రాజదంపతుల రక్షణకై 4 రోజులుగా తాను వారి అతి రహస్యంగా అనుసరిస్తున్న సంగతి చెప్పాడు. అది వింటూనే రాజు వీరదత్తుడికేసి చాలా కోపంగా ఒకసారి చూసి చప్పట్లు చరిచి ఉద్యానవన ద్వార రక్షకులను పిలిచి వీరదత్తుణ్ణి బంధింపమని చెప్పి మర్నాటి ఉదయం వీరదత్తుణ్ణి తన వద్దకు న్యాయ విచారణకి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి వీరదత్తుణ్ణి కారాగారంలో కలిసిన మంత్రి జరిగిన దానికి బాధపడి, వీరదత్త, రేపు నీకు మహారాజు విచారణలో కఠిన శిక్ష విధిస్తారని నాకు తెలిసింది. రాజకొలువు ఈ విధంగానే ప్రమాదభూయిష్టంగా ఉంటుంది. ఏమైనా నీకు కలిగిన ఈ ఆపదకు ఒక విధంగా కారణం నేనే. అందువల్ల నువ్వు తక్షణం కారాగారం నుంచి పారిపోయే అవకాశం కల్పిస్తున్నాను. పారిపో. నేను మహారాజుకు ఏదో ఒక విధంగా నచ్చజెప్పుకుంటాను అని అన్నాడు. వీరదత్తుడు ఒక క్షణం ఆలోచించి, మహామంత్రివర్యులు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగాను. రేపు మహారాజు వేయబోయే శిక్ష గురించి నాకు ఎలాంటి చింత లేదు. నేనెక్కడికి పారిపోవాలి అని అనుకోవటం లేదు. నా పట్ల మీకున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞుడిని అని అన్నాడు. ఆ మాటలు విన్న మంత్రి త్రినాథుడు తనలో తానే నవ్వుకుని వీరదత్తుడి భుజం తట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరదత్తుడు మహావీరుడు కావచ్చేమో కానీ దానితో పాటు మహామూర్ఖుడు అన్న అనుమానం కూడా కలుగుతుంది. తండ్రి మాటలు పెడచెవన పెట్టి రాజకొలువులో ప్రయత్నించడమే మూర్ఖత్వమైతే, మంత్రి త్రినాథుడు సలహాను కూడా పాటించకుండా కారాగారంలోనే ఉండిపోవాలనుకోవటం మహామూర్ఖత్వం కాదా? తన ప్రాణాలను కాపాడిన వాడినే కారాగారంలో బంధించిన మహారాజు చిత్తప్రవృత్తిపై ఏ నమ్మకంతో వీరదత్తుడు రాజు విచారణకు సిద్ధపడుతున్నట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరదత్తుడు మహావీరుడే అనేదానికి ఎలాంటి సందేహానికి తావులేదు. అతడు మూర్ఖుడు అనుకోవటం పొరపాటవుతుంది. అటువంటి వాడు రాజకొలువులోనే రాణిస్తాడు. అందుకే వీరదత్తుడు సైన్యాధ్యక్షుడి పదవికి పోటీ పడ్డాడు. అయితే మంత్రి త్రినాథుడు చెప్పినట్లు కేవలం పరాక్రమం, యుద్ధతంత్రంలో నేర్పరితనం మాత్రమే రాజ్య సైన్యాధ్యక్ష పదవికి అంతిమ అర్హతలు కాబోవు. రాజదంపతుల రక్షణకు గాను అతడు ఒంటరిగా 4 దొండగులపై కత్తి దూశాడు. రాజదంపతుల ఏకాంతానికి భంగం కలిగించాడనేది కేవలం నెపం మాత్రమే.
ఆ దుండగులు వీరదత్తుణ్ణి కారాగారంలో బంధించడం, మర్నాడు విచారణ, ఇదంతా రాజు మంత్రి అతడి రాజభక్తిని దేశభక్తిని పరీక్షించడానికి కల్పించినవి. మంత్రి అతడికి కారాగారం నుంచి పారిపోయేందుకు అవకాశం కల్పిస్తానన్న వీరదత్తుడు అందుకు అంగీకరించకపోవటంతో అతడి రాజభక్తి పూర్తిగా రుజువయింది. అందువల్లనే మంత్రి నవ్వుకొని అతడి భుజం తట్టాడు. అంటే సైన్యాధ్యక్ష పదవికి అవసరమైన అన్ని పరీక్షలలోనూ వీరదత్తుడు అర్హత సాధించాడన్నమాట అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.